హాయ్. రోజు జరుగుతున్న పొలిటికల్ విషయాలను అనలైజ్ చేస్తూ ఎప్పటికప్పుడు నా విశ్లేషణను మీకు అందిస్తూ మంచి చెడులను నాకు అర్థమైనంత మేరకు నేను చెప్పడానికి ట్రై చేస్తా ఉన్నాను నా యూట్యూబ్ ఛానల్లో. ఒకవేళ తప్పులు మాట్లాడితే క్షమించండి, సరిగ్గా అనిపిస్తే నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బికాజ్ యువర్ సపోర్ట్ ఈస్ వెరీ మచ్ ఎసెన్షియల్ ఫర్ ద రైట్ వర్షన్ టు బీ టేకెన్ ఫార్వర్డ్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే హైపర్ ఆది అండ్ హిజ్ ఓవర్ యాక్షన్ ఇన్ వేరియస్ సినిమా ఫంక్షన్స్. హైపర్ ఆది తెలియని వాళ్ళు అంటూ తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఉండకపోవచ్చు. ఎందుకంటే నాట్ బికాజ్ హీస్ ఫేమస్. సాయంత్రం పూట నవ్వుకోవడానికి ఒక ప్రోగ్రామ్ ఉంది జబర్దస్త్ అని. ఆ ప్రోగ్రామ్ చూడటానికి మనం ప్రతి వారం ఒక 2 రోజులు స్పెండ్ చేస్తాం. కాబట్టి ఆ హైపర్ ఆది అనేవాడు ఎక్కడి నుంచో వచ్చి జబర్దస్త్ ఒక స్థాయికి ఎదిగి పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకొని సినిమా ఇండస్ట్రీలో ఇంకొక మెట్టు ఎక్కి ఈరోజు రాజకీయాల మీద, తనకు అర్థం కాని రాజకీయాల మీద విశ్లేషణ అనే పేరుతో లేదా విమర్శ అనే పేరుతో నానాక మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈ హైపర్ ఆది అనే కమెడియన్, ద వే హీఈస్ ప్రొజెక్టింగ్ కొనిదెల ఫ్యామిలీ, నాకు అర్థం కావట్లేదు. వాడికి కొనిదెల ఫ్యామిలీ దేవుడైతే నువ్వు పూజించు, నువ్వు ఇంట్లో ఫోటో పెట్టుకొని పూజించు. అంతేగాని జనాలకు కొనిదెల ఫ్యామిలీని ఎందుకు రుద్దాలనుకుంటున్నావు? చిరంజీవి గారిని మేము గౌరవిస్తాం, ఎందుకంటే ఆయన కష్టపడి వచ్చాడు, ఫైన్. పవన్ కళ్యాణ్, సాయిధరం తేజ, పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడు కాబట్టి ఆదరించాం. ఏదో అతనిలో కొంత మ్యాటర్ ఉంది కాబట్టి ఆదరించాం. నాగబాబు ఎందుకు పనికి రాకపోయినా ఆదరించాం ఒక ప్రొడ్యూసర్గా. నాగబాబు కూతురు హీరోయిన్గా ఆదరించాము, ప్రొడ్యూసర్గా ఆదరిస్తూ ఉన్నాము. అల్లు అరవింద్ గారు, ఆయన కొడుకు అల్లు అర్జున్, అల్లు శిరీష్, ప్రతి ఒక్కరిని ఆదరిస్తున్నాం. ఇది చాలదు అని చెప్పి ఇప్పుడు వాళ్ళను మేము గుళ్ళల్లో పెట్టుకుని పూజలు చేయాలా? రాజకీయాల్లోకి సినిమా యాక్టర్లు వస్తుంటారు, పోతుంటారు. ఒక స్థాయి వరకు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాము, ఒక స్థాయి వరకు వాళ్ళని వాళ్ళు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ని తీసుకుంటాం. గౌతమి పుత్ర శాతకర్ణ సాయిధరం తేజ్ ఏమైనా తల్లి పేరు పెట్టుకున్నాడు, సాయి దుర్గా తేజ్. ప్రపంచంలో ఎవడు పెట్టుకోలేదా? ఇంత దారుణంగా దిగజారిపోయిందంటే ఇండస్ట్రీ. గవర్నమెంట్ మారితే తమకు సంబంధం లేదు. అసలు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా వచ్చేవాళ్ళు కాదు. పరోక్షంగా వచ్చేవాళ్ళు కానీ ప్రత్యక్షంగా వచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఈ కమెడియన్స్ పుణ్యమా అని ప్రతి ఒక్కరు రాజకీయాల్లో ప్రత్యక్షంగా వచ్చి అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు. దీనివల్ల సినిమా ఇండస్ట్రీలో మీరు చేసే తప్పుడు పని వల్ల సినిమా ఇండస్ట్రీ మొత్తం అనుభవిస్తుంది. ఎందుకంటే రేపొద్దున ప్రభుత్వాలు మారుతాయి. మారినప్పుడు ఇండస్ట్రీలో ఇలాంటి తప్పులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రీలో ఓవర్ యాక్షన్ చేస్తున్న వాళ్ళని తొక్కే క్రమంలో మిగతా వాళ్ళు కూడా దెబ్బలు పడవచ్చు. కాబట్టి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు మీ రాజకీయాలను పక్కన పెట్టి మీ బతుకుల గురించి చూసుకోండి. మీ పక్కన వాళ్ళ బతుకుల గురించి చూడండి. మీ బతుకులు అంటే మీ జీవిత స్థితిగతులు బాగుపడాలి అంటే మీరు ఈ రాజకీయాల నుంచి పక్కకు పోయి మీ జీవితాలను మీరు చక్కదిద్దుకోండి. సినిమా కూడా ఒక కళ, అది ఒక జీవితం. మీకు ఒక లైఫ్ ఉంది. హైపర్ ఆది లాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళను మీరు ఎంకరేజ్మెంట్గా తీసుకొని, అలాంటి వాళ్ళను మోటివేషన్గా తీసుకొని మీరు ఒక తప్పుటడుగు రాజకీయాల్లో వేస్తే అది ఇట్ విల్ కాస్ట్ యువర్ లైఫ్. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ప్రతి ఒక్కరూ హైపర్ ఆది లాగా ఓవర్ యాక్షన్ చేయాలనుకుంటే యూ విల్ బి పేయింగ్ ఫర్ ద ఎంటైర్ లైఫ్. ప్లీజ్ రిమెంబర్.